వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం, కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 13వ వార్డు బంగారుపేట 4వ లైన్ వివిధ రకాల పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు. సార్ కొంచెం డిస్ట్రిబ్యూట్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సార్ మన బూత్ ఇన్ఛార్జ్ శేఖర్ సార్ సార్ మన గవర్నమెంట్ వస్తేనే ఎన్ని కష్టాలు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు మాట ఇచ్చినారు, ఇవ్వలే. ఫస్ట్కి వస్తుంది చూడు, ఏమన్నా హాలిడే ఉంటే ముందు రోజు ఇస్తున్నారు. ఎవరేం సతాయిస్తాలే కదా పెన్షన్ ఇచ్చేటప్పుడు. బయోమెట్రిక్ వేసుకోవాలి. మనం నేర్చుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ ఏమేమి ఉన్నాయి ఇట్లా ఈజీగా ఎవరిని అడిగే పనిలే. 140 సర్వీసెస్ ఆల్రెడీ అప్లోడెడ్. ఎవ్వరికి ఐడియా కూడా లేదు. తెలుసుకోవాలి, అందరికి చెప్తా, వీడియో పెట్టామంటాం, కొంచెం నేర్చుకోండి. వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అసెట్గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న సమావేశంలో సమీక్షించారు. మామ్నూర్ విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, దన్సరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కర్నూలు రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ಈ ಶೋಭಾಯಮಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಗಳಕರ ಸುಸಂದರ್ಭದಲ್ಲಿ
ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರು ಇವರಿಗೆ ಅಪ್ರಮೇಯ ಚಾರ್ ಅವರಿಂದ ಸ್ವಾಗತ ನುಡಿಗಳು. Nara Lokesh Garu, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department. స్వామిజీ గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు. 24 ఫ్రేమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను, ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల 28వ తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సినీ దర్శకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్రెంట్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది Good afternoon to everybody, and we most humbly invite our press reporters, పత్రికా సోదరులకి స్వాగతం. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ యాక్టర్స్, మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఫిలిమ్స్, బెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 28న రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఉత్తమ డైరెక్టర్సు, ఉత్తమ యాక్టర్సు, ఉత్తమ సింగర్సు, వివిధ రంగాలలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ వరంగల్లో జరుగుతుంది. షెడ్యూల్ 3 స్క్రీనింగ్స్ మహబూబ్ నగర్లో జరుగుతాయి. షెడ్యూల్ 4 స్క్రీనింగ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జ్యూరీ కమిటీ నిర్ణయించడం జరిగింది. మార్చి 28న విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సెక్రటరీ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం జాతీయ రహదారి 163పై తెల్లవారుజామున
వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కంటైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన కంటైనర్లలో 65 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు పశువులను జిల్లాలోని చెర్ల మండలంలో కొనుగోలు చేసుకుని హైదరాబాద్ కలాబేలకు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ మేరకు 2 కంటైనర్లను సీజ్ చేసి 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా ఏటూ నగరం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. అన్ని ఆవులేనా? ఆవులు లేవుగా? నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అఘోరి హల్చల్ చేసింది. ఆవుల లోడ్తో వెళ్తున్న 3 లారీలను అఘోరి అడ్డగించింది. సరైన పత్రాలు చూపి ఆ తర్వాత వాహనాలు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో లారీల నిలుపుదల చేశారు. పోలీసులు స్థానిక హిజ్రాల సహాయంతో అఘోరిని అక్కడి నుంచి పంపారు. మంచిగా కేసు కట్టండి, కేసు రాయండి, బండ్ల నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి. నేను వెళ్ళిపోతాను, బండ్లు కూడా పంపించేసుకోండి. మీకు ఇష్టం ఉన్న కాడ ఎన్ని గోశాలలో పంపిస్తారో పంపించుకోండి. వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు? ఆవులని ఇప్పుడు నువ్వు అడుగుకో పేపర్ ఇక్కడ చూసుకోండి. నాకు పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి ఎక్స్ప్లెయిన్ వద్దు. అవునమ్మా, ఎక్స్ప్లెనేషన్ వినాలి కదమ్మా. నేను చెప్తానమ్మా, నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ముఖ్యమేంటో ఆవు ఏంటో ఆవు నాడీ వ్యవస్థ ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటుందా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు. ఇది మేము వ్యవసాయదారులు, నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. వాట్సాప్ లో పెట్టించు, ప్రింట్అవుట్స్ తీపించు. ఆధార్ కార్డు మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా సేవా భారత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కూకట్పల్లి జేఎన్టీయూలో నిర్వహించిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చింది. జాబ్ మేళాలో ఒక్కో అభ్యర్థికి 6 కంపెనీలకు అటెండ్ అయ్యే అవకాశం అందిస్తున్నామని నిర్వాహకులు ఈటెలకు వివరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యధికంగా మాన్ పవర్ కలిగిన దేశం మనది. యూరోపియన్ దేశాలు, చైనా కంటే మన దగ్గర యువ శక్తి ఎక్కువ. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మోదీ గారు బడ్జెట్లో 4 లక్షల కోట్లు పెట్టారు. మేక్ ఇండియా, మేడ్ ఇండియా కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఉద్యోగ కల్పన, యువత సొంత కాళ్ల మీద నిలబడడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సేవా భారత్ ఆధ్వర్యంలో 20,000 మంది పిల్లలకు ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలను పిలిపించి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పాస్పోర్ట్ ఎవరు
ఏర్పాటు చేసిన కంపెనీస్ ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఉంటే క్వాలిఫై అయిపోతారా లేక అక్కడ సీలింగ్ మినిమం చార్జ్ ఎంత 140 నుంచి బేసిక్ సాలరీ మామూలు జాబ్స్ ఎనీ జాబ్ లైక్ ఎనీ డిగ్రీ జాబ్స్ నర్సింగ్ జాబ్స్ నేను చార్జ్ చేసేది ఇది ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ మన లేబర్ లాస్ట్ ఇయర్ 800 మెంబర్స్ మన డాక్టర్ శుభకథ వ్యక్తపడుతుందా ఏమన్నా కంపెనీస్ చెప్పినట్టు మనం ఫస్ట్ కాంట్రాక్ట్ రాయించుకుంటాం ఆ బేస్ మీదే క్యాండిడేట్ని పంపిస్తాం మా ఎమ్మెల్యే నాగారంలో నాగారంలో ఇప్పుడు జాబ్ చేస్తున్నావా ఫస్ట్ టైం వచ్చినావా అవునా అదే రోజు వచ్చినావా మా నాన్నకి వచ్చింది అవితో ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా పార్లమెంట్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రతి ఇంటిని జల్లెబట్టినట్టుగా సర్వే చేసుకొని ఏ ఇంట్లో నిరుద్యోగ యువత ఉన్నారు, అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరు, వాళ్ళకి ఇబ్బందులు ఏంది సర్వే చేసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రోగ్రాం తీసుకొని మల్కాయిరి పార్లమెంట్, మా పాత హుజురాబాద్, అదేవిధంగా గజ్వెల్ లాంటి ప్రాంతాలలో ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఈ కంపెనీలకి మేము కూడా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం, మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. మ్యాన్ పవర్ని తీసుకోవడమే కాకుండా పిల్లల్ని మంచిగా క్వాలిఫై చేసుకొని మంచిగా తర్ఫీదు చేసుకొని పని చేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అబ్బురపరిచే విధంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. 1928 ఫిబ్రవరి 28లో సివి రామన్ ఎఫెక్ట్ అనే ప్రాజెక్టుకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.